ఆనాడు రామారావు పెద్ద ఎన్టీఆర్ పదవి పోవడానికి కారణం ఈ కోజాల పాత్ర. ఈ కోజాదే మొత్తం ఎట్లా అంటే అది కూడా చెప్తారు. ఎమ్మెల్యే అయిండు, ఇక అట్లనే మళ్ళీ నారాయణ భాస్కర్ రావు వచ్చి కింది మీద చేయగానే ఆయనతో ఈయనకు టికెట్ ఇచ్చి ఆయనతో ఈయన గెలిచాడు. తర్వాత గెలవంగానే ఈయనకు మంత్రి పదవి కావాలి, ఎట్లా కావాలరు అని ఆలోచన ఎప్పటికీ. అప్పటికే ఉంది మంత్రి కావాలని, మొదలు ఎమ్మెల్యే కావాలని ఉన్నది. అటు వెనుక మళ్ళీ మంత్రి ఎందుకు కావద్దు అనేది ఉన్నది. వచ్చి ఏం చేసేది, ఆ ఎన్టీ రామారావు గారు పాపం మా కర్ణం రామచంద్రరావుకే మంత్రి పదవి ఇచ్చేది ఎప్పటికీ. 2 మాటలు కూడా అది మెదక్. ఆ కర్ణం రామచంద్రరావు కూడా మంచోడే పాపం, బ్రాహ్మడు, మంచి హృదయం గల్లోడు, ప్రజాసేవలో ఉన్నాడు, చాలా మంచివాడు ఉండే. అయితే ఈ ముసలోడు ఎంత ఉన్నా నాకైతే ఇవాడి కథ ఆ ముసలోనికే ఇస్తాడు, వీడిని ఎట్లా తీసేయాలనేది ఆలోచన. ఈ ముసలోడు ఉన్న రోజు నాకు మంచి పదవి రాదు, ఆ ముసలోడు నన్ను నమ్మడు, ఈయన కాదని నాకు ఇయ్యడు, ఏం చేయాలి అని ఆలోచన చేసి అప్పటి నుంచి ఇది అన్ని మోసం. అయితే ఇక ఇప్పుడు ఎమ్మెల్యే మా మెదక్ జిల్లాలో కూడా బాగా ఎమ్మెల్యే అయిండు. జైరాబాద్లో వాసుదేవరావు రామాయంపేట, సదాశివరెడ్డి సంగారెడ్డి, ఇక మన ఈయన పేరేంది గజ్వెల్ల ఎస్సీ క్యాండిడేట్ మన విజయరామారావు, ఇట్లా ఉండే. అయితే ఈ ఏం చేసిండిగా ఎట్లా చేయాలిరా సర్వేశ్వర అని ఈ 3-4 ఎమ్మెల్యేలు నీకు దగ్గరే మాటకారి ఆయన మొత్తం. ఈ మదన్ మోహన్కు ఖిలాఫ్లో ఉన్నాడు, మంచి మనిషి ఆలోచనతో మాటకారికపోతే మొత్తం ఈ ఎమ్మెల్యేలను 4-5 కట్టుకున్నాడు. ఎప్పటికీ గుప్పిట్లో పెట్టుకుండు కానీ హుషారు. అప్పటి నుంచే నాగార్జున రెడ్డి కూడా ఈయన స్నేహితుడే. ఎవరు? నాగార్జున తెలుగుదేశాలు ఉంటాడు. అయితే నాగార్జున రెడ్డి ఆల్సో ఈయన ఫ్రెండే. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఫ్రెండే అప్పటికే. అంటే వీళ్ళంతా ఆర్థికంగా బలంగా ఉన్నారు కదా. తుమ్మల జర ఇట్లా బలంగానే ఉన్నాడు, పైసలలో జర గట్టిగానే ఉన్నారు కదా అప్పటికి. అప్పటికే బిరుగుందా ఎవరికి? పైసలలో తుమ్మల నాగేశ్వర ఎప్పుడు ఏం లేడు, ఎవరికి మంచిగానే తన మదం మంచిగానే ఉన్నాడు, పేరు కూడా మంచిగానే ఉన్నాడు. కేసీఆర్ గట్టిగా సపోర్ట్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. కేసీఆర్ నిజంగా పైసలు లేకున్నా కానీ నీ మీద ఇట్లా భుజం మీద చేయబెట్టి ఎట్లా బాబు ఈ పని చేసి పెట్టాలి అంటే నువ్వు చేసి పెడతావు అన్నట్టు చేసినట్టే. నెత్తి మీద చేయబెట్టిండో అంటే మంచిగా మాట్లాడిండో అంటే మనం అంత ఉన్నాయని ఇచ్చి రావాలి. అవంత నేర్పని అట్లా. అయితే ఏం చేసేయండి ఇక మంత్రి పదవి కావాలి, మంత్రి అయితే ఎట్లా కావాలి, మంత్రి అయితే ఏమైనా మంత్రి అంటే మనం ఎమ్మెల్యే అయినాం, ప్రజలకు సేవ చేయాలి, అట్లా ఇట్లా అని మేమంటే మంత్రి అయితే అన్నీ చేస్తానే. ఆఖరి ఊడ్చే మంత్రి అయినా మంచిగుండు, బుగ్గ కారు ఉండాలి. అప్పుడు బుగ్గు ఉండే కారుకు మంత్రి కావాలి అనేది దుష్ట ఆలోచన. ఈయనరి మంచి మంచి బిట్లు, అసలు ఈ చరిత్ర ఏంది, ఎక్కడ గతంలో ఏం జరిగింది, అప్పుడు ఉన్న వ్యక్తి, అప్పుడు లైవ్లో ఉన్న వ్యక్తి మనతోని ముచ్చట్లు షేర్ చేసుకుంటుండు మంచిగా. ఈయనరి ఇటువంటి ముచ్చట్లు చెప్తేనే తెలుస్తుంది. ఎప్పుడో ఎవరో చెప్పిరట కాదు, లైవ్లో మనకు చెప్తున్నాడు కాబట్టి నిజంగా మన అదృష్టం ఈ మాటలు వింటున్నందుకు. అయితే నిజమే. అయితే ఏం చేసిండంటే ఈ వైస్రాయ హోటల్ యజమాని ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి కొడుకు. ఆయన బాబుల్ రెడ్డి ఎంపీ ఉండే బీజేపీ నుంచి, ఆయన కొడుకుని. అయితే హోటల్ కట్టే కదా, హోటల్ కట్టి ఆ హోటల్ మెల్లె పరిచయం చేసుకొని ఆయనతో ఓ రూమ్ కిరాయి తీసుకొని అందులో ఉండి ఎమ్మెల్యేలను మెల్లగా. మరి అంత ఇది చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్ ఎమ్మెల్యేలను పెట్టుకొని వెన్నుపోటు పొడిచిండు రామారావుకు అని చంద్రబాబు పేరు ప్రచారం ఎక్కువైతుంది కదనే. మరి తెలియక చేసింది ఇతడు, చేసిందే ఈ పులి కేసీఆర్.
కానీ బదనామైంది బదనామైంది ఆయనకు తెలియదు. ఆ, నిజంగా చంద్రబాబు నాయుడుకు ఇంత తెలియదు. అయితే మామకి సరి పెట్టిండు, ఆ, మామ పదవి గుంజుకుండు, ఆ బదనామాది ఎక్కువ ప్రచారం. జనాలు ఆడిపోసుకుంటున్నారు. ఈ పులికి ఆట కూడా వస్తది, ఏది చంద్రబాబు పేరు పెట్టి ఆట కూడా వస్తది. బదనాం లేపుతాను కూడా ఆ విద్యలు కూడా ఉన్నాయి మన దగ్గర, మన పులి దగ్గర. అయితే నరసన్న ఏం చేసిండంటే ఈయన ఆయనతో 4-5 ఎమ్మెల్యేలు కట్టుకున్నాడు. అందులో ఉండి ఆయనతో ఏం చేసిండు, ఇప్పుడు ఎట్లా బదనాం చేయాలి అనే ఆలోచనతో లక్ష్మీ పార్వతి మాటలన్నీ వినుకుంటా మన పార్టీకి ద్రోహం అవుతుంది, నోట్ దిస్ పాయింట్ అని ఒక పాయింట్ పెట్టి బదనాం చేయాలనే ఆలోచనతో చేసిండు. అయితే అంతకుముందే నేను అడిగిన, ఇప్పుడు లక్ష్మీ పార్వతి మీద ఒకవేళ అట్లుంటే అంతకుముందు ఎన్టీ రామారావు తొలుగుతా పార్టీ పెడితే 202 సీట్లే వచ్చినాయి, ఇప్పుడు 227 సీట్లు వచ్చినాయి. అంటే ఇంక 25 ఎక్కువ వచ్చినాయి కదా. ఆమె మంచిది కాకపోతే 25 తక్కువ రావాలి, 25 ఎక్కువ వచ్చినాయి ఇంకా. అందుకొరకు ఆమె బదనాం ఏం లేదు. కానీ కాకపోతే ఒకటి పుట్టించి అనే ఆలోచనతో చేసి ఎట్లనైతే ఒక బదనాం పెట్టాలి కదా అనే ఆలోచనతో ఈయన మెదట్లో పుట్టి ఆ ఆలోచన చేసి ఆ వైస్రా హోటల్లో 2-3 అపరమేధావే చిన్న సన్నుడు ఏం కదా కేసీరావు ఆ ప్రకారం చేసి అలా ముఖం పెట్టిండు. బస్తాడు ఉప్పు బుక్తాడు దోస్తానం చేయాలి. అయితే నక్క జిత్తుల మారిది అంటాం కానీ జిత్తుల మారి నక్కను కూడా జిత్తులతో మోసం చేసే శక్తి కేసీఆర్కు ఉన్నది ఉంటది. అందుకని సాయంత్రం కూడా బాగా కొడతాడే. కన్నతలకి గంజి వేయనోడు పిల్లతలకి బంగారం చేయిస్తాడట. సౌకలు దద్దమలు ఇవన్నీ కూడా ఆయన నేర్పి అంటారు కాంగ్రెస్ వాళ్ళు. నిజమేనా? నేను ఇది ఈ ప్రకారం చేసిండు. చేసి 7 మంది ఎమ్మెల్యేలను పెట్టుకున్నాడు ఆడ. అయితే వచ్చినాక ఎమ్మెల్యేకి ఒకటి రూమ్ కేటాయించేదాన్ని సపరేట్ రూములు అలా 300-400 పెద్దదా తర్వాత పేరు మార్చారు. అయితే ఆ ప్రకారం 70 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకమని పేపర్లు ఇచ్చిండు. లోపల పోతపాలు పోసిండు. అంటే 70 మంది లేకున్నా 7 మంది ఉంటే 70 పెట్టిండే, కింద 0 పెట్టిండు కథ అని చెప్తాడు. అది అమ్మాయి సామిరంగా ఎలక్షన్లు వస్తే కనుక ఫలానా ఎవరెవరికి వేస్తారు, ఎవరెవరు ఓడిపోతారు, ఏం కథ ఎవరికి గెలవబోతారు అని మనం ముచ్చట పెట్టినట్టుగా ఫలానా ఆయన గెలుపు ఖాయం అయినట్టే అందరూ ఆయనే అంటారు. అంటే గాలి అటు మరకట్టుగా జనాలు కూడా ఇప్పుడు అదంతా నిజమే చెప్తాడే, మనం నమ్మేటట్టు చెప్తాడు అన్నట్టు. మొన్న కూడా చెప్పలేదా ఓపారి మన బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 160 వస్తాయి అన్నాడు, ఈడ 16 వస్తాయి అన్నాడు. సారు కారు 16 అన్నాడు, ఈడ 16 రాలేదు, 160 భారతదేశంలో వస్తాయి అన్నాడు. కింద 0 పెట్టిండు 16 కింద. 16 కింద 0 పెట్టాడు 160. 160 అంటే భారతదేశంలో ఇక కొంచెం పెద్దలే కదా, 160 ఈయన అన్నట్టే చెప్పేది. అదే అప్పుడు బీఆర్ఎస్ భారతదేశాల మొత్తం పోటీ చేస్తాం, మాక్సిమం సీట్లు గుంజుకొస్తాం, మిగతా ఈ తృతీయ ఫ్రంట్ అనేది 3వ కూటమి పెట్టి అందరూ నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీ పార్టీలకు ఎలక్షన్లలో ఎంత ఖర్చు అవుతుందో అంత నేనే పెట్టుకుంటా అని చెప్పిండు. అయితే ఏమైనా ఆయన 0 పెట్టాడు అన్నట్టు. 7 కింద 70 పెట్టి 70 అన్నాడు. అంటే 70 అయినా ఇంకొక నిజంగా కొంతమంది పోయి ఆడికి అందరూ మొక్కుతారు మనం ఉద్దేశం కదా. కొంతమంది పోయారు. పోయినాక పోయిన వాళ్ళని పోయినట్టు అక్కడనే ఉంచిండు. 70 మంది అంటే నిజంగా 70 మంది అయినారు అన్నట్టు. ఒక 2 రోజులకు 70 మంది రాగానే గవర్నమెంట్ ఉండదు అనుకొని ఈ ఉపాయం నీకు వస్తుందా? ఇంకా 15 పోయినా రాదు. అయితే అప్పుడు దేశం మళ్ళీ 18 ఎమ్మెల్యేలు అన్నట్టు సినిమా దేశం మళ్ళీ కాంగ్రెస్ అది కమ్యూనిస్టుల పెద్ద మనిషి. అయితే దేశం మళ్ళీ ఏవో ఎండవ పారి ఆడికి ఇక మంది అంతా పోతాంటాను కానీ ఈయన కూడా పోయాడు. మా 18 మంది కూడా నీకే అన్నాడు ఈ దేశం మళ్ళీ ఆడు. అదే ఎందుకంటే నాకు ఏమాదికి వస్తుందంటే శాస్త్రం ఇదేది కథ. ఎందుకంటే అక్కడ రాజుకాడ కొడుకు కూర్చుండారు. కొడుకుదే బ్రహ్మాండ పండుగ చేయాలి ముచ్చట లేదు. ఊరోళ్ళు అందరూ ఆదరణ కలిసి గోలెమో గూనె పెట్టి అందరూ అలా పాలు పోయి అని పెట్టిండట.
100 మందిలో నేను ఒక్కదాన్ని నీళ్ళు పోస్తే గుర్తుపడుతున్నాడు అని ఇదేం చేసిండ్రు. అందరు లైన్ కట్టి సెమెంట్ నీళ్ళు తీసుకుపోయి వాళ్ళని చూస్తున్నా ఏంటి అమ్మో అని ఇట్లా వాళ్ళని కనిపెడుతున్నా ఇట్లా పంపేది. ఏం చేసిండ్రు ఆఖరికి వస్తాక అందరు నీళ్ళే పోసిండ్రు. ఇది కట్టినా ఇది ఆ ప్రకారం ఆయనతో మొత్తం ఈ 18 మంది 70 ఈ 18 88 90 దాకా. అయితే చంద్రబాబు మంచోడే. చంద్రబాబుకు చెప్పిర్రు అన్నట్టుగా అయ్యా అతడు పోతాడు ఇక నువ్వే ముఖ్యమంత్రి అనగానే ఇక బాబు కూడా ముఖ్యమంత్రి అంటే పర్వాలేదు ఎవరికైనా కావాలని ఉంటది కదా. అయితే ఈ చంద్రబాబు రాలేదు ఐడియా, మొట్టమొదటి రాలేదు. తర్వాత ఇక నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పంగానే సరే పులి కొలిపిండు. పులి కొలిపిండు. ఆ కోళ్ళ మేకొన్నది. ఇక అమ్మ నాకు ఎవరికైనా సంకలు కొడుకున్నాడు. అమ్మ నేను ముఖ్యమంత్రి అవుతుందని ఎవరికైనా ఉండదా. అయితే ఆయన ముఖ్యమంత్రి అయితే ఇదంతా చేసాడు శేఖర్ కదా. శేఖర్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వద్దని బాబు కూడా ఉన్నది అన్నట్టు. మరి ఇచ్చిండ మరి బాబు కూడా వచ్చేసింది. ఆయనతో ఆయన పడిపోయి ఈయన ముఖ్యమంత్రి ఇక నాకు ఇప్పుడు ఏమొద్దు కానీ హరికృష్ణని తీసుకో. ఫస్ట్ హరికృష్ణ పెద్ద కొడుకుని తీసుకొని ఆయనతో రవాణా మంత్రిని చేయనగానే ఆయనతో హరికృష్ణకు రవాణా మంత్రి ఇచ్చే ఓపిక ఉంటుంది కదా ఈయనకు కూడా. ఎట్లయినా నాకు గవర్నమెంట్ ముసలోడైతే పోయేట్టుగా ఎప్పుడో మొత్తానికి మనకు మా అవుతుంది అనేది ఈయనకు కడుపు నిండా. ఎంత ఉపాయం చేసాడు మరి. సరే ఇంత ఉపాయం చేసిండు మరి, అంత కలిసి ఉన్న సావాసం మరి ఎందుకు బయటకు వచ్చిండు మరి తెలుగుదేశంలోకి వెళ్ళి? అచ్చా అదే చెప్తాను. అయితే కొద్ది రోజులు ఆయనతో ఉండే ఉన్నాక ఇక మరి ఈయన మంత్రి పదవి ఇవ్వకపోయి మెదక్ జిల్లా నుంచి ఎవరిని తీసుకోలే అప్పుడుగా. ఏది కరం రామచంద్రరావుని తీసుకోలే, రాజయ్యని తీసుకోలే. ఏది ఇప్పుడు ఆందోళన జోగిపేట నుంచి రాజయ్య గెలిచిండు. ఆ రాజయ్యని తీసుకోలే, ఎవరైనా తీసుకోలే, ఖాళీ ఉంచిండు. ఏది బాబు గారు. ఇక కరం రామచంద్రరావుని తీసుకోకపోతే ఈయనని తీసుకోవాలి, ఈయనని ఆయన ఇద్దరిని తీసుకోవద్దు అని ఖాళీ పెట్టి కొద్ది రోజులు చేసినాక మళ్ళా క్యాబినెట్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఈయనకు బామ్మర్ది తీసే ఈయనకి ఇచ్చాడు. అదే కాదట మరి. ఇది కూడా ఒక వార్త బయటకు వచ్చింది. హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చినాక ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాలేదట. అప్పటికి ఎమ్మెల్సీ ఇచ్చి అని అనౌన్స్ చేసిరు. మరి ఎమ్మెల్సీ అనేది 6 నెలల ఇయ్యాలన్నట్టుగా ఇయ్యలేదు కదా. మరి 6 నెలల ఎమ్మెల్సీ ఖాళీ లేదట. ఏది ఖాళీ లేక హరికృష్ణ మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చిందట. కోల్పోయినాక ఆ పదవి ఈయన అడిగింది అనేది సమాచారం. అదే అంతా ఈయన కోరిక ఈయన అడిగినాక మరి ఆయన గుణం ఎటు తిరిగిందో మరి ఎవరికి ఇచ్చిండో మరి పెద్ద మనిషి చెప్పాలి మరి కదా. అయితే ఆ ప్రకారం మంత్రి పదవి కూడా వచ్చేసింది. ఇచ్చిరా టీడీపీ హయాంలో కేసీఆర్ మంత్రి పదవి రవాణా మంత్రి ఇచ్చిండు. మళ్ళీ ఇచ్చిండు. ఓకే రవాణా మంత్రి ఇక రవాణా మంత్రి కాగానే అయ్యా నిజంగా చెప్తాను కదా అంటే మా హరీష్ రావు గారు అంత ముందు చక్కగా బట్టలే లేకుండే పాపం మా అల్లుడికి. అయితే ఆయన వ్యవహారం చాలా పెద్ద కథ ఏం లేకుండే. అయితే అటువంటిది ఇప్పుడు చూస్తే నాకు బీరిపోతాను హరీష్ రావుది. సరే మరి ఇంత వ్యవహారం నడుస్తున్నప్పుడు మీరంతా దగ్గర మనుషులే కదనే. దగ్గర మనుషులని ఇక దూరం పెట్టిండు. నేను అదే మిమ్మల్ని ఏమన్నా రాజకీయాలు ఇన్వైట్ చేసిండా? ఇప్పుడు సరే ఆయన పెద్ద పదవులు ఉన్నాడు, చిన్న పదవులన్నీ ఇద్దామా? చిన్న పదవులు లేవు, ఏం లేదు. దూరమే. అసలు ఆయన ఊడగొట్టిన వాళ్ళను, ఆయన రౌతులు వేసిన వాళ్ళను, ఆయన తిట్టిన వాళ్ళను అటువంటి వాళ్ళకు మంచిగా పిలుచుకొని వాడు వ్యతిరేకంగా ఎందుకుంటే అలా పార్టీలో నువ్వు రారా నీకు ఇస్తా అని. తాత అయినవా? ఇప్పుడు కూడా ఉద్యమకారులను పక్కకు పెట్టినట్టు ఉద్యమ ద్రోహులను ఇప్పుడు ఎట్లా తీసుకుండో అంటే నీకు వ్యతిరేక శక్తులు ఉండొద్దు. వ్యతిరేక శక్తులను నోరు మోపిస్తే అందరూ భజన చేసేటోళ్ళే ఉంటారు. ఫస్ట్ నిన్ను తిట్టేటోని నోరు మోపియాలంటే ఆయనకి ఏమైనా తైలాలన్నీ ఇవ్వాలి, పదవులన్నీ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. అంటే ఇది వెనకటి నుంచే ఉందన్నట్టు ఈ ఉపాయం. ఈ గుణం మొదటిలో ఉద్యమకారులు మేము ఏ నోపాయం తెలంగాణ ఉద్యమంలో మా అయ్యని మా అమ్మని మా పెండ్లాలని ఇచ్చిపెట్టి మేము
బజార్లు పెట్టి పోలీసులతో దెబ్బలు తిని ఆగమో అన్నమో రామచంద్ర అని మేము అంగట. ఇక ఇప్పుడు ఇదే కదా సేమ్ అయింది. ఇప్పుడు మొన్న తలసాని శ్రీనివాస్ కూడా బిడ్డ హైదరాబాద్ నీ అబ్బా జాగీర్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, కేసీఆర్ హైదరాబాద్ అడుగుపెట్టు చూస్తాను అని దగ్గరికి తీసుకుంటుండే అంత పానం. నువ్వు అన్నట్టు గిట్ట చెయ్యేస్తే మనిషికి అరిగిపోతాడు. సీనాన్న కూడా ఇప్పుడు మొత్తం ఇక కేసీఆర్ మాల వేసుకున్నట్టే తిరుగుతుండు. ఇప్పుడు ఆయన ఒకటే కొన్ని కోల్యాలు చాలా ఉన్నాయి. కట్టె తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో కట్టె తీసుకొని ఉద్యోగకారుల పోరాగాళ్ళని విద్యార్థులను తిప్పట్లాలే. దానం నాయందర్ వాళ్ళకే మళ్ళీ పదవులు తల్లి రొమ్మ మీద గుద్దిన వాళ్ళకే పదవులు వచ్చినాయి. అట్లనే బాగా ఈ కేసీరావుకు బాగా బదనాం వచ్చింది. ఇప్పుడు అంటే నిజంగా కూడా నేర్చుకోవాలి. కేసీఆర్ని ఎవరైతే తిడతారో ఆ తిట్టేటోళ్ళు కేసీఆర్ దగ్గరకు పోతే కేసీఆర్ నోరు మూపిచ్చి పదవులు ఇస్తున్నాడు అనేది తేట తెల్లమైంది. అయితే మాకు తిట్టు రాదు కదనే, మంచిగానే ఇచ్చు, కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇచ్చు, కానీ ఏమైనా మా వాడు మంచోడు, మనకు న్యాయంగా మాట్లాడదాం అనే ఆలోచన మాది ఉండి దృష్టి మంచి ఆలోచన ఉండి. కాదే మాధవరెడ్డి అని పిలుస్తాడా? మాదన్నట్టు మాధవరెడ్డి ఇప్పుడు మనకు తెలియదు కానీ అంటే ఇప్పుడు చెప్పే మాదన్న అంటాడని అంటాడు. మన ముఖ్యమంత్రి అయినాక ఒకనాడు ఎన్నే ఎప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ అయినాక ఇంటికాడ నందినగర్కు పోయినా. నందినగర్కు పోతే అయితే వాడు మా బాలయ్య డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు ఢిల్లీకి పోతాండే ఆడికి వస్తాడు చెప్పని ఆడికే పోయే ఏది మన భవన్ తెలంగాణ ఆడిక 10 నిమిషాల్లో అడిగి పోయినా అన్నట్టు వచ్చిండు. అయితే రాగానే ఎట్లా ఇట్లా సైగ చేసి నేను 4 నిమిషాల లోపలికి పోయి వస్తా, నువ్వు విన్నే ఉండు అని చెప్పి దోస్తులైన సైకిల్ అర్థమైతే. అయితే ఆ ప్రకారం వచ్చిండు. నా పక్క పొంట ఇంకా 3-4 ఉండి వేరే రాజకీయంగా వస్తువులు 4 ఉండి ఆయన పోలీసు వాళ్ళు తాడు పట్టి మమ్మల్ని నూపుతాను. అందులోకెళ్ళి చూసిండు. అప్పుడు మన డీజీపీ అనురాగ్ శర్మ ఉండే పక్కపొంటే వచ్చిండు. అనురాగ్ శర్మ కూడా ఆయనతో నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు అని గౌరవం దక్కింది. మా అడగన బాగా పిలిపించిందిగా దగ్గరకు వచ్చి నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు అంటే నేను కలిసి ఆడుకోవచ్చు, నాకు ఇల్లు లేదు ఇడివట్లేదా, వీడికి ఎవరు రమ్మన్నాడు నిన్ను, ఆ పోలీసు వాళ్ళు దూకరా, నువ్వు ఇంటికి రావాలి, నీతో ఇప్పుడు 1 నిమిషం కూడా నేను మాట్లాడాను, నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు. మళ్ళీ దాని తర్వాత పిలిపించుకుంటా ఇక మళ్ళా ఒట్టు ఈ సంతోష్ రావు ఈ హరీష్ రావు ఈ ఇద్దరు దొరలు చేయంగా మమ్మలను ఈ సంతోష్ రావు ఎట్లా ఎంటర్ అయ్యంటే సంతోష్ రావు చెప్పేది కాదు. సంతోష్ రావు అప్పుడు ఏడమంటే ఏం పని చేసేది వీళ్ళు సంతోష్ రావు ఆయన మరదల కొడుకే కదా, అయితే షడకుని కొడుకే. ఇక సంతోష్ రావు మీద ప్రేమ కూడా పెద్దగానే. ఇది సంతోష్ రావు మాతో మంచిగానే మాట్లాడతాడు అన్నట్టు, కలవాలనే అంటే కల్పిస్తా అంటాడు. ఇక ఈ వీళ్ళ డబ్బున కలిస్తే వీళ్ళంతా లంగలో పనులు చేస్తాండ్రు కదా, ఒక మాట అడిగితే ఏంది జర పలానా వాళ్ళు గట్లా మంచిగా లేరు అని ఎట్లున్నారే అంటే మనం ఉన్నట్టు చెప్తాం కదా అనేది వీళ్ళ కెరక. హరీష్ రావు కెరికే, సంతోష్ రావు కెరికే. ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు ఈ ఇద్దరు ఇట్లా ఎవరి మీద ఎక్కువ ఉంటుంది ప్రేమ? కేసీఆర్ కు సంతోషం మీద ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు కేటీఆర్ కంటే కూడా సంతోష్ మీదనే ఎక్కువ ఉన్నది అనేది వార్త గుప్పమంటుంది. ఉన్నావు జనాలు అనుకున్న ముచ్చట మనం చెప్పేది. నిజమేనే సంతోష్ అయినా సంతోష్ మీద ప్రేమ బాగానే ఉంటది. సంతోష్ చెప్పింది కాదన్నాడు ఉండదా కానీ రేపు ముందర నడిచేటోడే ఉండదా? ఒక మాట ఇప్పుడు అసలు గిట్టిన పక్కపడి కూర్చోబెట్టి అడిగినాం అనుకో, నీకు నీ కొడుకు అంటే ఇష్టమా సంతోష్ రావు అంటే ఇష్టమా అంటే ఏం చెప్తాడు? కొడుకనే చెప్తాడు.
ఏమి ఇంకా ఎందుకు చెప్పుడు కొడుకనే చెప్తాడు కానీ చెప్తాడు కానీ మనసులో మాత్రం ఉంటది సంతోష్ మీదనే ప్రేమ పెద్దగానే ఉన్నది ఉండదు. అందుకనే ఈయన గోళీ వేసుడు నీ మంచి నీళ్ళప్పుడు అరే ఉత్తగానే పదవి వచ్చిందా ఎంపీ రాజ్యసభ ఉమ్. అంటే ఏంది అది పెద్దలు అది అయితే దేశంలో. ఏది ఏమైనా ఇప్పుడు ఆయనే సరే ఇప్పుడు అదొకటి అయిందే. ఇప్పుడు నిన్ననే అనుకుంటా ఇప్పుడు రమ్యారావు అని ఉన్నది చూడు, వాళ్ళ అన్నబిడ్డ నేనే అన్నబిడ్డనేనా? అన్నబిడ్డ అదే మరి అదేదో ఈడీలో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆమె సంతోష్ చెప్పి చేసిన పనుల మీద ఉమ్. హరీష్ రావు చేసేటువంటి పనుల మీద ఆమెకు మొత్తం ఎరికే. ఆ. కానీ ధైర్యం చేసి ఇప్పుడు నాటువంటి వాడు పోయి ఎందుకు మనకు ఏం ఒకసారి ఫోన్ చేసి లైన్లోకి తీసుకుందామా? ఆమె చెప్పింది 100% కరెక్ట్. 100% వాళ్ళ చెప్పేది. ఒకసారి లైన్లోకి తీసుకుందామా? మాట్లాడతలేరని ఏమన్నా బాల పంచాయతీ ఉంటుందిగా. ఇక అర్థం కాదు. ఒకసారి అడుగుదాం, అంటే సాక్ష్యాలు ఉన్నాయా లేవా? రమ్య మీద కూడా ఆయనకు ప్రేమ ఉండేప్పటికనే రమ్య పెళ్లి కూడా బ్రహ్మాండంగా ఆ. మేమంతా కలిసి ఎవరు చంద్రశేఖరరావు చేసిండు కాలేజీలో. ఆ. కాళ్ళు కడిగినట్టు నిజమేనా? ఆ? కాళ్ళు కడిగినట్టు అదే తండ్రి అదే అన్నది అనిపోయింది కదా, కాళ్ళు అడిగాడు నిజమే. మరి కాదే ఆ? తండ్రి చచ్చిపోతే అయ్యో మరి మానబిడ్డ అలాగైతుంది, మరి షెడ్యూల్ పాటు నేను చేయకపోతే ఎవరు చేస్తారా? ఆయన ముందు వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే మరి ఇలా కాకే ఆ దాఖాన పెడితే కూడా మందలి లేదట. పోయిందట కానీ మూల కారణం సంతోషట రానియడట. రానియరే వాళ్ళు